జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని 23వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని 23వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మన పితరులైనటువంటి ఇశ్రాయేలులు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇది మనకు క్రొత్త చరిత్ర కాదు. ఎన్నోసార్లు మనం ఈ చరిత్ర అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. 430 సంవత్సరాల తరువాత దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టగా వెనువెంటనే ఆలకించిన దేవుడు మోషే అహరోనులను ఐగుప్తుకు పంపి 10 అద్భుతాలు మోషే అహరోనుల ద్వారా అక్కడ జరిగించి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తు అనే దాస్యంలో నుండి ఐగుప్తు కాడి పలుపులను తెంచి ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించి వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ వచ్చాడు. వారు ఐగుప్తుల నుంచి బయటికి రావడమే ఈ ఇశ్రాయేలీయులు ఎంత సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించారో వర్ణనాతీతం. బానిసలుగా బందీలుగా వెట్టి చాకరీ చేస్తూ ఉన్న వాళ్ళకి విడుదల దొరికింది. ఐగుప్తులో వారున్నంతకాలం సాహసించి సొంత అభిప్రాయాన్ని నెరవేర్చుకోవడానికి వీలు లేదు. ఐగుప్తులో ఆ వెట్టి చాకిరి నుండి బానిస బ్రతుకు నుండి ఆ బంధకాల నుంచి విడిపించబడడం అంటే ఇక అంతకంటే భాగ్యం ఏముందండి. ఇశ్రాయేలుడి జీవితంలో చాలా సంతోషాన్ని, పైగా వాగ్దానాన్ని పొందారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీ సొంతం చేయబోతున్నాను, ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు అని ఆ వాగ్దానాన్ని చేతిలో పట్టుకుని అక్కడి నుంచి బయటకు వస్తే వాళ్ళ జీవితంలో ఎంత ఆనందమో చెప్పలేము. సంతోషానికి అవధులు లేవు. వాళ్ళు అలాగే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి సాగిపోతా ఉన్నారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం దాటడం పెద్ద సమస్య అయిపోయింది. దేవుడు మోషేతో మాట్లాడి సాగిపోండి, మీరు ఆగిపోవద్దు అని చెప్తే మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్టు ఆ ఎర్ర సముద్రంలో పడి సాగి వెళ్ళారు. ఎర్ర సముద్రం వారికి 6 నెలలుగా మార్గాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తుల నుంచి బయటికి రావడమే ఆనందం. దానికి తోడుగా ఎర్ర సముద్రంలో 6 నెలల మీద వాళ్ళు నడిచి వెళ్ళిపోతే ఇక అంతకంటే ఆనందం ఏముందండి. ఇక
సితారా తీసుకున్నారు, తంబురు తీసుకున్నారు. ఆ మిరియాం పాట పాడుతూ ఉంటే మోషే అహరోనులతో కూడా ఇశ్రాయేలు సర్వ సమాజం ఆనందంతో గాన ప్రతిగానాలు చేస్తూ సాగిపోయారు. అట్లాగే వాళ్ళు అద్దరికి వెళ్ళారు, సముద్రం దాటారు. ఐగుప్తు సేన ఎర్ర సముద్రం మధ్యకు వచ్చేసారు. ఇశ్రాయేలులు మన పితరులు చూస్తూ ఉండగా అట్లాగే సముద్రంలో మునిగిపోయారు, చచ్చిపోయారు. ఇక ఇశ్రాయేలుకి ఎట్లా ఉండదు చెప్పండి? శత్రువు కళ్ళ ముందు చచ్చిపోతే ఇంకా పెద్ద పండుగ చేసుకుని ఉంటారు. 3 సార్లు వాళ్ళని దేవుడు విజయోత్సాహంతో ఊరేగించాడు. ఐగుప్తుల నుంచి బయటపడ్డారు, అదొక విజయోత్సాహమే. ఎర్ర సముద్రాన్ని దాటించారు, అంతకంటే పెద్ద విజయోత్సాహం. వాళ్ళ శత్రువులు వాళ్ళు చూస్తూ ఉండగా సముద్రంలో నీళ్ళలో కలిసిపోయారు, రథాలు కూడా కనపడలేదట. విజయోత్సాహంతో దేవుడు వారిని ఊరేగించారు. నడిచి సాగిపోతా ఉన్నారు. వారు షూరు అనే అరణ్యానికి వచ్చారు. 3 రోజులు ప్రయాణం చేశారు. ఈ 3 రోజుల పాటు వాళ్ళకి ఎక్కడ త్రాగడానికి నీళ్ళు లేవండి. చాలా దాహం అయింది, ఎక్కడ చూసినా నీళ్ళు లేవు. వాళ్ళు షూరు అరణ్యాన్ని దాటి మారాకు చేరుకున్నారు. మారాలో నీళ్లు ఉన్నాయి కానీ భయంకరమైనటువంటి చేదండి. నాకు విజయం వచ్చేసింది, నేను విజయాన్ని పొందాను, నేను జయం పొందాను అది అనుకుంటూ సంతోషపడుతున్న వెంటనే ఇప్పుడు చేదు అనుభవం ఎదురవుతుంది. నీ జీవితంలో చాలా విజయాలు చూసావు, ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ విజయం విజయం విజయం, జయ పతాకం ఎగరవేశాం, జయం కలిగింది. అయితే ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక దగ్గర మన పితరులైనటువంటి ఇశ్రాయేలుకి ఎదురైనట్టుగా ప్రతిసారి మనకు జయమే కలగదు. ఎక్కడో ఒక దగ్గర చేదు అనుభవం మనకు ఎదురవుతుంది. అయితే ఈ చేదు అనుభవం ఎదురైనప్పుడు మనం నిరాశ పడక, నిస్పృహ చెందక, చేదు అనుభవం ఎదురైనప్పుడు మనం సనగక, దేవుడి మీద గొణగక, ఈ చేదు అనుభవాన్ని ఒక్కసారి మనం రుచి చూసి ముందుకు అడుగు వేద్దాం. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు అంతా ఈ చేదు అనుభవాన్ని రుచి చూశారు. ఈ చేదు అనుభవాన్ని చూసి అయ్య బాబోయ్ మేము ఇది త్రాగలేమండి, భయంకరమైనటువంటి చేదు, ఈ చేదుని మేమెక్కడ త్రాగలం అనుకుని ఇక మోషే మీద సణుగుడు ప్రారంభించారట. ఏంటి బతుకులు, మాకడ సమాధులు ఇవ్వా, ఐగుప్తులో మేము బ్రతికిన బ్రతికేమిటి, కాకపోతే వెట్టి చాకిరీ చేసాం, మట్టి తొక్కాం, అడుసు తయారు చేసాం, ఇటుకలు చేసాం, ఏదో చాకిరీ చేసాం అన్నమాట. కానీ తినడానికి తిండి సమృద్ధిగా ఉంది, మాకు ఉండడానికి ఇళ్ళున్నాయి, మేము కట్ట నీళ్ళలో మేము ఉన్నాం, సంతోషంగా మేము గడిపాం. ఇక్కడ ఈ షూరు అరణ్యంలో మమ్మల్ని చంపుతున్నావు, నీళ్లు లేకుండా చేసావు, చివరికి నీళ్లు కనబడ్డాయి త్రాగుదాం అనుకుంటే అవేమో చేదు అని సణుగుడు ప్రారంభమైంది. దైవజనుడు నాయకుడైన మోషే దేవుణ్ణి అడిగాడు, అయ్యా అది వింటున్నావు కదా వీళ్ళ సణుగుడు, ఇప్పుడు నేనేం చేయమంటావు అంటే మోషేతో దేవుడు మాట్లాడుతూ మోషేకి ఒక చెట్టు చూపెట్టాడు. ఆ చెట్టును తీసుకుని వెళ్ళి ఎక్కడ ఆ చేదు నీళ్ళు ఉన్నాయో ఆ చేదు నీళ్ళ దగ్గర ఆ చెట్టుని వేసాయి, అప్పుడు అవి మధురముగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నిసార్లు అయినా నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట జయం నీకు కలుగుతుంది. దాని వెంటనే ఈ చేదు అనుభవాలు నీ జీవితంలో నీకు ఎదురైనప్పుడు నీవు అధైర్యపడక చెట్టు వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కోసం ఒక చెట్టు ఉంది, అది నీకు నీడనిచ్చే చెట్టు, నీకు ఆశ్రయం కలుగు చేసే చెట్టు, నీకు నెమ్మదిని కలుగు చేసే చెట్టు, అది సర్వశక్తుని నీడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చెట్టు నీడకు నీవు రాగలిగితే, ఆ చెట్టు వైపు నువ్వు చూడగలిగితే నీకు ఎదురైన చేదు అనుభవాలన్నీ మధురముగా మార్చబడతాయి. ఆమేనండి. ఇప్పటికే నీ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకులో, లేకపోతే ఆర్థిక వ్యవస్థలో ఎక్కడో ఒక దగ్గర ఈ చేదు అనుభవాలు ఎదురు చూసావు. చేదు అనుభవాలు ఎదురయ్యాయి, నీకు ఎదురయ్యాయి. ఎవరికో మేలు చేయడానికే ప్రయత్నం చేశావు, కానీ చేదు అనుభవాలు నీకు ఎదురయ్యాయి. పిల్లల్ని కన్నావు మంచిదే. ఈ పిల్లలు మొదట పాగుతా వాడు బ్యాలెన్స్ చేస్తా నిలబడతాడు. వాడు నుంచున్నాడు, పర్వాలేదు, నుంచున్నాడు, నెమ్మదిగా కాలు చేసి అట్టేస్తాడు కాలు. అట్ట ఖాళీగానే తల్లిదండ్రులు ప్రాణం లేచిపోద్ది. అమ్మో ఏం ప్రాణం లేచిపోయి అడుగులేస్తున్నాడు మనవాడు. దాన్ని ఏమంటారు? ఏం అడుగులండి? తప్పటడుగులు వేస్తున్నాడు. తప్పటడుగులని తల్లి తండ్రి సంతోషిస్తారు. ఆడపిల్లడైనా మగపిల్లడైనా కొంచెం వయసు వచ్చిన తర్వాత 18, 20, 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ కడుపున పుట్టిన పిల్లలు తప్పుడడుగులు వేసినప్పుడు మారా ఎదురైంది.
మారా రుచి చూడాలి. ఈ మారా అనుభవం నాకైనా నీకైనా ఎవరికైనా జయోత్సాహం వెనుక జయం పొందిన సంతోషం వెంటనే నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి అపవాది ఇదిగో ఈ విధంగా మారా నీ ఎదుట నిలబడుతుంది. మారా నీ దగ్గరకు చేరుకుంటుంది. ఈ చేదు అనుభవాలు నిన్ను సమీపిస్తాయి. అప్పుడు నీవు ధైర్యంగా అడుగులు వేస్తూ నీకోసం అక్కడ ఉంచాడే ఒక చెట్టు, ఆ చెట్టును చూడు, ఆ చెట్టు వైపు చూడు, ఆ చెట్టును తెచ్చుకో, ఆ ఓట దగ్గర వేయి, నీ మారా మధురముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక తల్లి తన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచింది, పెద్ద చేసింది. వాడు తప్పటడుగులు వేసినప్పుడు బాగానే సంతోషించింది. పాడు పనులు చేయబాకరా, నా పరువు తీబాకరా, ఇప్పుడు దేవుడు నన్ను విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు రా, పాడు పనులు చేయబాకరంటే నువ్వు చెప్పేదని పెటామని కొట్టాడంట చెంప మీద. చూడండి, ఒకసారి ఆలోచించండి. చేదు అనుభవాలు, కన్న బిడ్డ వాడికి విద్యాబుద్ధులు నేర్పించి అన్నీ చేస్తే తల్లి వాడిని చూసి సంతోషించవలసినటువంటి సమయంలో వాడు తల్లిని చెంప మీద కొట్టాడంటే ఇంకా చేదు అనుభవాలు కాకేమవుతాయండి? దేవుడు నీకు విజయం కలుగు చేసి నిన్ను నడిపిస్తూ ఉంటే నిన్ను అణచి వేయడానికి, నిన్ను నిరాశపరచడానికి, నిన్ను నిరుత్సాహపరచడానికి మారా నీ ఎదుటికొచ్చి నువ్వేం చేయగలవు, నన్ను రుచి చూడవలసిందే, నన్ను అధిగమించి నీవు పోలేవన్నట్టుగా మారా నిలబెడతాది ఎదురుగా. ఒకవేళ భర్త భార్య పట్ల మారా అయి ఉండొచ్చు, చేదు అనుభవాలు. భర్తకి భార్య మారా అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులకు మారా అయి ఉండొచ్చు, లేకపోతే బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళు నీకు మారావలే చేదు అనుభవాలు నీకు కలుగు చేయొచ్చు. నీకున్న పరువు, నీకున్న గౌరవం, నీకున్న ప్రతిష్ఠిత, నీకున్న సమస్త విధమైనటువంటి గౌరవాన్ని మంట కలిపేటట్టుగా చేయొచ్చు. నీకు దేవుడు విజయం కలుగు చేస్తా ఉంటే వారవలేని వాడు ఒకడున్నాడో లోకంలో, వాడి పేరు అపవాది. వాడు ఖచ్చితంగా నీకు మారా రుచి చూపెడతాడు. ఒకవేళ అవి మన పిల్లల ద్వారా మనకు కలగొచ్చు. నేను మారాని రుచి చూడాలి తప్పకుండా. యేసు ప్రభు కలువరి శిలువ మీద ఉన్నాడు. తల మీద ఒక ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు. ఆయన రాజ్యస్వార్తను బోధిస్తున్నటువంటి రోజుల్లో లక్షల మందికి దాహాన్ని తీర్చాడు ఆయన. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమరయ్య స్త్రీ సరిగ్గా 12 గంటలప్పుడు నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి దగ్గరికి వస్తే ఆమెతో మాట్లాడి, అమ్మా నేనిచ్చే నీళ్లు నీవు త్రాగితే ఇక నీ జీవితంలో ఎప్పుడూ దప్పిక రాదమ్మా. ఆ సమరయ్య స్త్రీ అప్పటికే మారాను రుచి చూస్తూ ఉంది. ఆమెని ఊళ్ళో ఎవరో ఈ మనిషి మంచిదని చెప్పలేరు. మారా అనుభవం, చేదు అనుభవం. జీవంగల దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ విజయోత్సాహమే నీ జీవితంలో కాకపోవచ్చు, నీ ప్రారంభం నుండి నీ జీవితంలో ఈ మారా అనుభవాలు ఉండొచ్చు. ప్రారంభంలో లేకపోయినా, మధ్యంతరంగా వచ్చినా, లేకపోతే ప్రారంభం నుండి మారా అనుభవం నీకున్నా, ఈరోజు మారా అనుభవాన్ని ఆయన మధురముగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమరయ ప్రాంతంలో ఆమెను గురించి తెలియని వాళ్ళు కానీ, చెప్పుకొని వాళ్ళు కానీ ఎవరు ఉండకపోవచ్చు. అందరికీ తెలుసు ఆమె అనుభవాలు ఏమిటో, ఆమె నడవడి ఏమిటో, ఆమె పద్ధతి ఏమిటో, ఆమె పరిస్థితులు ఏమిటో. కానీ ఆమె ఇప్పుడు వచ్చింది ఎక్కడికంటే ఆ చెట్టు నీడకు చేరుకుంది. ఆ చెట్టు నజరేయుడైన యేసు. హల్లెలూయా. యేసు నీ మారా చేదు అనుభవాలన్నిటినీ, చేదు అలవాట్లన్నిటినీ ఆయన మధురముగా మార్చగలిగిన దేవుడు. ఆమేనండి. ఒకవేళ నా మాట విషయమై ఉండొచ్చు, నా చూపు విషయమై ఉండొచ్చు, నా నడవడి విషయమై ఉండొచ్చు, నా పద్ధతుల విషయంగా ఉండొచ్చు, కానీ ఆయన వైపు నేను చూడగలిగితే, ఆయన నీడకు నేను రాగలిగితే, ఆయన
నా చేదు గుణాలన్నీ మధురముగా మార్చగలిగిన సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. కలువరి శిలువలో ఆయన వేలాడుతూ అనేక మందికి దాహం తీర్చిన యేసుక్రీస్తు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నేను దప్పికొనుచున్నానంటే కాస్త మంచినీళ్ళు ఇవ్వచ్చు కదండి. ఒక మూర్ఖుడు చిరక తీసుకుని ఆ చిరక చేదులో ముంచి ఆ చేదు చిరకని ఆయనకు త్రాగనిస్తే ఆయన నోటితో రుచి చూసి అబ్బాయి చేదు నేను త్రాగలేను అన్నాడండి. ఆయన కూడా మారా అనుభవాన్ని రుచి చూశాడు. ఆయన కూడా చూశాడు ఆ చేదు అనుభవాలు. అవునండి, ఆయన ఈ లోకంలో సంచరించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేకుల కుటుంబాలను నిలబెట్టాడు. అనేకులను చెడిపోయిన వాళ్ళని బాగు చేశాడు. అనేక మంది రోగుల్ని ఆయన ముట్టుకుని బాగు చేశాడు. కొందరు గుడ్డి వాళ్లకు చూపించాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, మోగవాళ్లతో మాట్లాడించాడు. పక్షవాత వాళ్ళు బాగుపడిపోయారు. రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రాన్ని ముట్టుకుంటేనే బాగైపోయింది. చనిపోయిన వాళ్ళ సహితం ఆయన సజీవులుగా లేపాడు. అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ బ్రతుకులను మారుస్తూ నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకుని మార్చుకో, నడవడి దిద్దుకో, ప్రవర్తన సరిచేసుకొని బోధించి అనేక మందిని ఈ మంచి మార్గం నడిపిస్తుంటే వారవలేని వాళ్ళు ఆయనకు కూడా చేదు రుచి చూపారు. ఈ ఆరాధనా సమయంలో ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుని ఆయన రుచి చూడగలిగితే నీ బ్రతుకు, నా బ్రతుకు, చేదైన మన బ్రతుకులు మధురముగా మార్చబడతాయి. హల్లెలూయా. కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట రాశాడు. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. యేసయ్య ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో కాస్త రుచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ సమరయ స్త్రీ యాకోబు బాబు దగ్గర కొండక్కడ పడేసి ఆ ఊరికి వెళ్ళి, అయ్యా మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూదురు కానీ రండి అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా, నీవు చెప్పిన మాటను బట్టి కాదమ్మా, మాంతట మేము వచ్చాము, ఆయన్ని చూసాము, చూసి ఆయన నిజముగా ఈ లోక రక్షకుడని మేము తెలుసుకున్నాం. వచ్చి చూస్తే అర్థమవుతుందండి, రుచి చూస్తే తెలుస్తుందండి అది ఏమయ్యిందో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరై ఉన్నాడో. నా మారా జీవితాన్ని మధురముగా మార్చిన దేవుడు, అనేక కుటుంబాలను, మారా అనుభవాలను మధురముగా మార్చి నిలబెట్టిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ మోషే మారా నీళ్లు చేదుగా ఉన్నాయ్యా, నీ ప్రజలు రుచి చూశారయ్యా, అవి చేదు తాగలేరయ్య అంటే మోషేతి దేవుడు ఒక చెట్టును చూపాడు. చెట్టును తీసుకొచ్చి అక్కడ వేసేయి, అక్కడ వేస్తే ఆ నీళ్లు మధురమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెట్టు నీ దగ్గరకు వస్తే, ఆ చెట్టు నీ ఇంటికి వస్తే, ఆ చెట్టు నీ హృదయంలోకి వస్తే నీ హృదయం, నీ కుటుంబం, నీ ఇల్లు మధురముగా మార్చబడును గాక. వచ్చి చూడండి ఆ చెట్టు వైపు, ఆ చెట్టును ఒక్కసారి తెచ్చుకోండి. మీ మారా అనుభవాలన్నీ, అది ఏదో ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త, లోబడి ఉంటానని చెప్పిన భార్యనా, కడుపున మోసి 9 నెలల కరిని పిల్లల, బంధువుల, రక్త సంబంధుల, ఎవరు నీకు మారానో, ఎవరు నీకు చేదు రుచి చూపిస్తా ఉన్నారో, జీవం గల ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆ చెట్టు నీడకు వస్తే నీ బ్రతుకు, మారా బ్రతుకు మధురముగా ఆయన మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఒకరోజు ఎరికోకు వచ్చాడు. ఎరికోలో జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య యేసును చూడగోరాడు. జక్కయ్యను గురించి ఆ ఊరోళ్ళందరూ ఎరికో పట్టణంలో ఎవరిని అడిగినా చెప్తారు, జక్కయ్య అయ్యా చేదు అనుభవాలయ్యా అన్ని. జక్కయ్య బ్రతుకు మారా. కానీ ఆ చెట్టు వైపు చూశాడు, యేసును చూడాలనుకున్నారు. జక్కయ్య త్వరగా దిగయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందయ్యా అన్నాడు. అయ్యా నేను చేదయ్యా, ఈ చేతితో నేను రానయ్యా అనలా. ఆ చేదు ఏమైపోయిందో యేసయ్యను చూశాడు. ఆయన ఎవరో ఏమిటో ఒక్కసారి వచ్చి రుచి చూసి తెలుసుకోండి. లేకపోతే సమరయ స్త్రీ చెప్పినట్టు వచ్చి చూడండి,
ఆయన చేదైన బ్రతుకులు, చేదైన అనుభవాలు, మారా అనుభవాలను మధురముగా మార్చగలిగిన దేవుడు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎక్కడెక్కడ చేదు అనుభవాలు రుచి చూసావో, ఎవరి ద్వారా ఈ చేదును అనుభవించావో, ఎవరు నీకు చేదును రుచి చూపెట్టారో, ఈరోజు జీవంగల ఈ మాటలు వింటున్న నీ బ్రతుకులో ఇక మీదట ఈ మారా అనే చేదు అంతు లేకుండా పారిపోద్ది. నీ జీవితంలో మధురమైనటువంటి అనుభవాలు, మధుర స్మృతులను నీవు పొందుకుంటావు. హల్లెలూయా. బెత్లెహేములో ఒక కుటుంబం ఉందండి, చాలా మంచి కుటుంబం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇంట్లో సమృద్ధి, ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. ఒకసారి బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు వస్తే అన్ని కుటుంబాల వాళ్ళు బెత్లెహేములో ఉన్నారు. అయితే ఒక కుటుంబం నయోమి, ఎలీమెలెక్, మహులోను, కిలియోను, మొత్తం ఈ నలుగురు ఏం మాట్లాడుకున్నారో, ఏం చెప్పిందో, ఆయన ఏం విన్నాడో తెలియదు. కానీ కట్టుకుని మనం ఇప్పుడు రొట్టెలు ఇల్లు విడిచిపెట్టి మోయాబు దేశానికి, మోయాబు అంటే చెత్త, అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నారు. ఆ నయోమి చెప్పింది తన భర్త ఎలీమెలెకుతో, అయ్యా పిల్లలు ఎదుగొచ్చారు, ఇక మనం బెత్లెహేం పోవడం కష్టం, ఎందుకు వెళ్తాం బెత్లెహేంకి, వదిలే, ఇక్కడే మన మగపిల్లలకి ఆడపిల్లని చూసి పెళ్లి చేసేద్దాం. మోయాబులో పిల్లల్ని తీసుకొచ్చి చేయకూడదని నయోమికి తెలుసు, ఎలీమెలెకుకు తెలుసు. అయినా ఆ మోయాబు పిల్లలిద్దరిని, ఆడపిల్లని చూసి పెళ్లి చేశారు. మా తల్లులు ఇంట్లో అడుగు పెట్టారండి, ఎలీమెలెకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం తెలుసా, మహులోను, కిలియోను కూడా వెళ్ళిపోయారు. స్తోత్రం, అయిపోయారండి, మొత్తం అయిపోయారండి. ముగ్గురున్నారు. ఇక మా తల్లుడు ముగ్గురు ఇంట్లో కూర్చున్నారండి, ఏం లేదు, ఇక పని పడలేదు. ఎవరో చెప్పారు, అమ్మా నయోమి, దేవుడు బెత్లెహేమును మరలా జ్ఞాపకం చేసుకున్నాడమ్మా, బెత్లెహేములో సమృద్ధి ఉందమ్మా అంటే, అట్లాగా వెళ్ళిపోదాం బెత్లెహేము కనుక నిర్ణయించుకుని ఇద్దరు కోడళ్ళతో చెప్పింది, మీరు ఇక్కడే ఉండండి, నేను నాతో కూడా మిమ్మల్ని బెత్లెహేం తీసుకువెళ్ళలేను, మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ఉండండి, మరలా మీరు వివాహాలు చేసుకోండి, మీరు సుఖంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను మా దేశానికి అని చెప్పి బయలుదేరింది. ఓర్ప అంటే అర్థం ఏంటి తెలుసా, మెడవంచ అనేది పుట్టింట్లో ఉండిపోయింది. రూతు మాత్రం, అత్తయ్య నువ్వు అట్లా అనబాక అత్తయ్య, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు చచ్చిన దగ్గరే నేను చేస్తాను, నిన్ను పాతేసిన దగ్గరే నన్ను పాతేస్తాను. ఇది కోడలంటే. నయోమితో పాటు బెత్లెహేములో అడుగుపెట్టింది. ఆ బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ నయోమి నయోమి అంటే వచ్చారు అందరూ. అప్పుడు ఆ నయోమి ఏమంటుంది తెలుసా, అమ్మా నన్ను నయోమి అనవద్దమ్మా, అమ్మా నన్ను నయోమి అనొద్దమ్మా, నన్ను మారా అని పిలవండి. కారణం నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. మధురాన్ని రొట్టెలు విడిచిపెట్టి వెళ్ళానమ్మా, నా బ్రతుకంతా చేదైపోయిందమ్మా, భర్తను పోగొట్టుకున్నాను, 2 పిల్లలు పోగొట్టుకున్నానమ్మా, నన్ను నయోమి అని పిలవద్దమ్మా, నేను ఇప్పుడు చేదు అనుభవాలి, చేదు మారా అని పిలవండి. ఈరోజు ఒకవేళ నయోమి జీవితంలో మారా చేదే కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ఆ మోయాబులో నీవు చేదైన అనుభవాలు రుచి చూసావు, ఇప్పుడు ఎక్కడికి వచ్చావంటే నీ బ్రతుకును మధురముగా మార్చగలిగినటువంటి, నీ కుటుంబానికి క్షేమం కలుగు చేసి ఆయన ఆ చెట్టు నీడని నీవు ఆశ్రయించావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విధంగా నువ్వు చేదును రుచి చూస్తూ ఉన్నా, ఒక సేవకుడుగా నేను చెబుతున్నాను, నీవు ఆ చెట్టును సమీపించగలిగితే మన బ్రతుకులు మధురముగా మార్చబడతాయి. ఈ చెట్టు ఏమిటి అని ఒక్కసారి ఆ చెట్టుని గురించి మనం తీక్షణంగా ఆలోచిస్తే, యేసు ప్రభుని యూదులు, యూదా మత పెద్దలు, రోమా ప్రభుత్వపు అధిపతులు వీళ్ళందరూ కలిసి ఊకుముడిగా యేసు ప్రభుని సిలువ వేశారు. అయితే మన పితరులు ఆ సిలువను గురించి ఇతరులకు చెప్పేటప్పుడు ఏమని సంబోధించారంటే, ఆ పదాన్ని, మీరు ఆయనను మ్రానున వ్రేలాడ తీసి చంపారు. మ్రాను అంటే చెట్టు. ఈరోజు
ఆ కలువరి సిలువ వైపును మనం చూడగలిగితే, ఆ కలువరి సిలువలో వేలాడుతూ ఉన్న యేసును చూడగలిగితే, యేసు మన కోసం చేసిన త్యాగాన్ని మనం గమనించగలిగితే, యేసు ప్రభు మన కోసం చిందించిన ఆ రక్తాన్ని మన మీద ప్రోక్షించబడాలని కోరుకుంటే, మనలో ఉన్న మారా అనుభవాలు, మారా స్వభావం మధురముగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మారా అనుభవం యేసుకే కాదు, తన ప్రియమైన పిల్లడికే కాదు, దేవుని సేవకులు కూడా ఈ మారా అనుభవాన్ని రుచి చూశారు. బైబిల్ చరిత్రలో యోబు చరిత్రను మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. చివరికి ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం చెడిపోయింది, తనకున్న గొర్రెలు, గాడిదలు, ఎడ్లు, ఒంటెలు మొత్తం పోయాయి. చాలా గొప్ప స్థితి కలిగిన వ్యక్తి. అయితే ఈ మారా అనుభవాన్ని దైవజనుడు యోబు కూడా రుచి చూశాడు. కానీ యోబు జీవితంలో తిట్టే భార్యను చూడలేదు, అసహించుకున్న స్నేహితులను చూడలేదు. ఎవరిని చూశాడంటే ఆ చెట్టును ఆశ్రయించాడు. అయితే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, యోబు జీవితంలో రుచి చూశాడు గనుక దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. దైవజనుడు పౌలు జీవితంలో కూడా ఈ మారా అనుభవాలు చేరాయి. దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని చదువుదామండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నను, హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు పౌలు గురించి గర్వంగా, సగర్వంగా, ఎంతో అతిశయంతో చెప్పుకోగలుగుతున్నాం. కారణం, ఈ చేదు అనుభవాలన్నీ రుచి చూశాడు. ఈ చేదు అనుభవాలను ఆయన మధురముగా మార్చాడు. ఆయనే వ్రాసాడు ఈ మాట, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు. నాకు వచ్చిన ఈ మారా అనుభవాలన్నిట్లో, ఈ చేదైన అనుభవాలన్నిట్లో నేను ఆ చెట్టును చూశానయ్యా. ఆ చెట్టు నా గుండెలో నాటబడింది కనుక ఈ మారా అనుభవాలన్నీ నా జీవితంలో మధురముగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఎక్కడ పెడితే అక్కడ నీకు జయమే కలిగింది. కానీ వరవలేని వాడు ఒకడున్నాడు ఈ లోకంలో. వాడు దేవుడు నీకు ఇచ్చే జయాన్ని చూసి వరవలేక వెంటనే మారా నీకు ఎదురుగా నిలబెడతాడు. మారా నీవు రుచి చూడాలి. మారా అనుభవాల్లో మనం ఉన్నప్పుడు మారాన్ని చూసి బెదరక, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు అనే చెట్టు నీకోసం అక్కడ ఉంది. ఆ చెట్టును తెచ్చుకుందాం, ఈ హృదయంలో నాటుకుందాం. నీ వ్యాపారం నీకొక మారాగా ఉండొచ్చు, నీ వ్యవసాయం నీకొక మారా, నీ ప్రమోషన్ విషయంలో ఇప్పటివరకు నువ్వు మారా చూసావు, చేదు అనుభవాలు చూసావు. ఇక మీదట ఆయన ఈ చేదు అనుభవాన్ని మధురముగా మార్చునుగాక. ఆమేన్. తల వంచండి. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలులు జయోత్సాహంతో ఊరేగుతున్న సమయంలో మారా అనుభవాలు రుచి చూడవలసి వచ్చింది. ఒకవైపు విజయోత్సాహం, మరొక వైపు మారా అనుభవం. మారాను మధురంగా మార్చి ఇశ్రాయేలులు, మీ ప్రజలను ఇశ్రాయేలు సేద తీర్చిన దేవుడవయ్యా, దాహం తీర్చిన దేవుడవు నాయన. ఆత్మీయంగా మా దాహాన్ని కూడా తీర్చుటకు మా మధ్యకు దిగి వచ్చిన చెట్టు అయినా నీ కొరకు స్తోత్రం నాయన. మా హృదయాలలో మిమ్మల్ని నాటుకుని ఈ చేదైన ఓటలన్నిటినీ మధురంగా మార్చుకుని అడుగులు మీతో వేస్తూ నిత్య రాజ్యానికి వారసులమయ్యేటట్టుగా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది చేదైన ఓటలను అధిగమించి జయోత్సాహంతో ముందుకు సాగాలని చేతులెత్తిన ఆయన బిడ్డలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.